ఎయిర్ గ్యాప్ లేకుండా పెట్టేస్తున్నారా ఓవర్ హీటింగ్ పెరిగిపోతుంది. కొంచెం గ్యాప్ ఉంటే ఎయిర్ ఫ్లో వెంటిలేషన్ క్లీన్ గా మెయింటైన్ చేయండి. మీ టీవీ సేఫ్ గా ఉండాలి అంటే ఇది ఫాలో అవ్వండి. మెషిన్ ఎక్కువగా వైబ్రేషన్ అవుతుందా? దానికి మెయిన్ రీజన్స్ ఇవే: మెషిన్ లెవెలింగ్, అన్ఈవెన్ ఫ్లోర్, ఓవర్లోడ్ క్లోజ్, ట్రాన్స్పోర్ట్ బోల్ట్స్ రిమూవ్ చేయకపోవడం. ఎస్పెషల్లీ స్పిన్ మోడ్ లో చెక్ చేయండి. లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. స్టేబిలైజర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సింపుల్ గా అర్థం చేసుకోండి. డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. ఫ్రిడ్జ్ సైడ్స్ హీట్ అవుతున్నాయా? ఇది నార్మలా, డేంజరా? ఇన్సైడ్ హీట్ బయటకి రిలీజ్ అవుతుంది. వాల్ కి టూ క్లోజ్ పెట్టొద్దు. ఎయిర్ ఫ్లో ఉంటే కూలింగ్ బెటర్. కొంచెం హీటింగ్ నార్మలే, స్మెల్ వస్తే మాత్రం చెక్ చేయించండి. మీ టీవీల గీతలు ఎందుకు వస్తాయో తెలుసా? గట్టిగా ఒత్తితే ప్యానల్ కథమే. లూజ్ కనెక్షన్ తోని ఇట్లా అవుతుంది. ఏమన్నా తగిలితే పగిలిపోతుంది. జాగ్రత్త. వోల్టేజ్ అటు ఇటు అయితే టీవీ పోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. లూజ్ ప్లగ్ పెడుతున్నారా? కాలిపోద్ది, జాగ్రత్త. ఒక్కటే సాకెట్లా ఇన్ని డివైస్లా? వద్దు. దీంతో మీ టీవీ ఖరాబ్ అవుతుంది. కరెంట్ షాక్ కొట్టే ఛాన్స్ ఉంది. చీప్ ప్లగ్స్ అస్సలు వాడకండి. మంచి క్వాలిటీ ప్లగ్ వాడండి. To handle high spin speeds, we use massive concrete counterweights combined with heavy-duty shock absorbers to deliver a perfectly balanced and quiet wash. స్టేబిలైజర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సింపుల్ గా అర్థం చేసుకోండి. డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. కానీ ఎక్కువ అయితే డేంజర్. చీప్ ఛార్జర్ వాడితే ప్రాబ్లం రావచ్చు. గుడ్ క్వాలిటీ ఛార్జర్ యూజ్ చేయండి. ఇది ఫాలో అవ్వండి.